మరి వాళ్ళ ఆర్టికల్లోకి వస్తే టైటిల్ వచ్చేసి ప్రైమ్డ్ టు ట్రీట్ అని చెప్పి రాశారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ప్రైమ్డ్? ఇక్కడ ప్రైమ్డ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? బేసిక్గా సిద్ధమైంది అని అర్థం. తెలుగులో మనం తీసుకుంటే సిద్ధమైంది, ఇట్ ఈస్ ప్రిపేర్డ్. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ద కేరళ స్టోరీ ఇన్ కంటైనింగ్ నిపా హ్యాస్ లెసన్స్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్. ఇక్కడ ఏం రాశారు? నిపా వైరస్ని కంటైన్ చేయడం అంటే కంట్రోల్ చేయడం. నిపా వైరస్ని కంట్రోల్ చేసే విషయంలో కేరళ యొక్క స్టోరీ అంటే ఎలా చేసింది అనే విషయాన్ని మనం గమనిస్తే ఇట్ హ్యాస్ లెసన్స్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్. పాండమిక్ వచ్చేటప్పుడు ఎట్లా మనం సంసిద్ధం అవ్వాలి అనే దానికి ఒక పర్ఫెక్ట్ కేస్ స్టడీ లాగా దీన్ని చూడవచ్చు అని అర్థం. కేరళ ఏమైంది? ఇట్ హ్యాస్ బీన్ ప్రైమ్డ్ టు ట్రీట్. అంటే వరుస పెట్టి కేరళకి ఇటువంటి ఎమర్జెన్సీస్ రావడం, ఈ వైరస్లన్నీ ఎక్కువగా రావడం వల్ల వాటిని ఎలా డీల్ చేయాలనే విషయంలో కేరళ యొక్క ఎకో సిస్టమ్, కేరళ యొక్క హెల్త్ సిస్టమ్ అనేది సంసిద్ధమైంది. ఇట్ హ్యాస్ బీన్ ప్రైమ్డ్ టు ట్రీట్ అంటే మీనింగ్ అది. పాండమిక్ అంటే మీకు తెలుసు ప్రపంచమంతా విస్తరించే జబ్బుని, వ్యాధిని మనం, డిసీజెస్ని మనం పాండమిక్స్ అని చెప్పేసి అంటాం. ది ఎమర్జెన్స్ ఆఫ్ ఎ కేస్ ఆఫ్ నిపా వైరస్ ఇన్ కేరళ అండ్ ద సబ్సీక్వెంట్ కంట్రోల్ ఇన్ ద స్టేట్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ టూ థింగ్స్. ఫస్ట్, Kerala's own mix of ecological factors and anthropogenic activity that makes it vulnerable every monsoon season to the possibility of Nipah spreading, the hosts being fruit bats. The emergence of a case of Nipah virus case కేరళలో మళ్ళీ ఎమర్జ్ అయింది. అండ్ ద సబ్సీక్వెంట్ కంట్రోల్ ఇన్ ద స్టేట్, ఇమీడియట్గా సబ్సీక్వెంట్ అంటే దాని తర్వాత కేరళ ఏం చేయగలిగింది? దాన్ని కంట్రోల్ చేయగలిగింది. దిస్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ టూ థింగ్స్. ఇది రెండు విషయాల్ని మనకి ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్, కేరళాస్ ఓన్ మిక్స్ ఆఫ్ ఎకలాజికల్ ఫ్యాక్టర్స్. కేరళలో ఉన్న ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే కేరళలో నిపా వైరస్ లాంటి ఈ వైరస్ విజృంభణ ఎందుకు జరుగుతోంది, ఇది పదే ఎందుకు రిపీటెడ్గా జరుగుతోంది, ఏ ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ దానికి కారణమవుతున్నాయి అనే దాన్ని ఇది ఇండికేట్ చేస్తుంది. అండ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ, ఆంథ్రోపోజెనిక్ అంటే అర్థం ఏంటమ్మా? కాజ్డ్ బై హ్యూమన్స్. అంటే మనుషులు చేస్తున్న ఏ పనుల వల్ల కూడా ఈ నిపా వైరస్ దట్ మేక్స్ ఇట్ వల్నరబుల్ ఎవ్రీ మాన్సూన్ సీజన్ టు ది పాసిబిలిటీ ఆఫ్ నిపా స్ప్రెడింగ్. ఒకటి, కేరళ యొక్క యునీక్ ఎకోసిస్టమ్, ఎకలాజికల్ ఫ్యాక్టర్స్, అండ్ అక్కడ ఉన్న వాట్ యు కాల్ అడవులు కావచ్చు, ఈ సిస్టమ్ కావచ్చు, ఇవి కావచ్చు. దాంతోపాటు ప్రతిసారి కూడా మనుషులు చేస్తున్న కొన్ని యాక్టివిటీస్, వీటన్నిటి వల్ల ఏమవుతుంది? కేరళ మాన్సూన్ సీజన్ వస్తే చాలు నిపా స్ప్రెడింగ్ పాసిబిలిటీ పెరగడానికి కారణమవుతుంది. వల్నరబుల్ అంటే ఇట్ ఈస్ పుట్టింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ రిస్క్. అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కేరళని రిస్క్లో పెడుతున్నాయి. దేనికి? ఏ రిస్క్కి? టు ది పాసిబిలిటీ ఆఫ్ నిపా స్ప్రెడింగ్. నిపా లాంటి వైరస్ వచ్చి అది స్ప్రెడ్ అయ్యే పాసిబిలిటీని ఇంక్రీజ్ చేస్తున్నాయి. ద హోస్ట్ బీయింగ్ ఫ్రూట్ బ్యాట్స్. హోస్ట్ ఏంటంటే ఫ్రూట్ బ్యాట్స్ అనేవి ఈ నిపా వైరస్కి హోస్ట్. దాని మీద నుంచి అవి మనుషులకి స్ప్రెడ్ అవుతాయి. అంటే ఈ యానిమల్ కింగ్డమ్ నుంచి అవి మనుషులకి వస్తున్నాయి అనే పాయింట్ మనకి ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సెకండ్, ద ఫ్యాక్ట్ దట్ దెర్ హ్యాస్ బీన్ జస్ట్ ఎ సింగిల్ కేస్ సో ఫార్ is a testament to the robustness of health systems in place in Kerala. The fact that there has been just a single case, ఒక్క కేసు మాత్రమే ఉందంటే ఒక్కరి నుంచి ఏ ఒక్కరికి కూడా స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయగలిగారు అనేది ఈజ్ ఎ టెస్టమెంట్, అంటే ఈజ్ ఎ ప్రూఫ్ టు ద రోబస్ట్నెస్ అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద హెల్త్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ ఇన్ కేరళ. కేరళలో ఉన్న ఆరోగ్య వ్యవస్థ, హెల్త్ సిస్టమ్స్ అనేవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది దీని ద్వారా మనకి అర్థమవుతుంది. కేవలం ఒక్క కేసు మాత్రమే ఇప్పటి వరకు ఉంది, అది స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయగలిగారు అనేది ఎంత గొప్ప విషయం. ఈ సెంటెన్స్ మళ్ళీ చెప్తాను చూడండి. ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హ్యాస్ క్లాసిఫైడ్ నిపా ఏ ప్రయారిటీ ప్యాథోజన్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసింది? నిపాని ఒక ప్రయారిటీ ప్యాథోజన్గా క్లాసిఫై చేయడం జరిగింది. ప్రయారిటీ ప్యాథోజన్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాథోజన్ అంటే అర్థం ఏంటి? డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం, వ్యాధికారక క్రిములు. అయితే ప్రయారిటీ ప్యాథోజన్ అని ఎందుకనింది? దీనివల్ల గ్లోబల్ హెల్త్కి రిస్క్ ఎక్కువగా ఉందని భావిస్తుంటే అప్పుడు దాన్ని ప్రయారిటీ ప్యాథోజన్గా డిక్లేర్ చేస్తుందన్నమాట.
అకౌంటింగ్ ఫర్ ఇట్స్ లిథాలిటీ, పొటెన్షియల్ టు కాజ్ అవుట్బ్రేక్స్, ఈవెన్ ఎ పాండమిక్. ఎందుకు ప్రయారిటీ ప్యాథోజన్ అనేది? బికాస్ అకౌంటింగ్ ఫర్ ఇట్స్ లిథాలిటీ. లీథల్ అంటే సంథింగ్ రియలీ డేంజరస్ అని అర్థం. అది మనకి ప్రాణాంతకం అనే మీనింగ్ వస్తుంది. పొటెన్షియల్ టు కాజ్ అవుట్బ్రేక్స్ కాజ్ చేసే పొటెన్షియల్ దానికి ఉంది. ఇట్ హ్యాస్ పొటెన్షియల్ అంటే కెపాసిటీ. అవుట్బ్రేక్ అంటే అర్థం ఏంటి? ఒక్కసారిగా ఒక ప్రాంతం అంతా వచ్చేసేలాగా చేసే పొటెన్షియల్ దానికి ఉంది. ఈవెన్ పాండమిక్, ప్రపంచమంతా వ్యాపించే లెవెల్లో అది స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది దీనికి. దేనికమ్మా? నిపాకి. అందుకని చెప్పి దాన్ని ప్రయారిటీ ప్యాథోజన్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లాసిఫై చేసింది. ఇట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ సెవరల్ ప్యాథోజన్స్ దట్ WHO హ్యాస్ ఫ్లాగ్డ్ ఫర్ కేరళ విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫ్లాగ్ అంటే హైలైట్ చేసిన ఎన్నో ప్యాథోజన్స్లో ఇది ఒకటి. ఓన్లీ నిపా వైరస్తోనే కేరళకి డేంజర్ ఉందా అంటే కాదు. నిపాతో పాటు ఇంకా చాలా వైరసెస్తో కేరళకి డేంజర్ ఉంది. అటువంటి ఎన్నో వైరసెస్లో ఒకటి ఈ నిపా వైరస్ అని మనం చెప్పొచ్చు. ఇన్క్లూడింగ్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా, క్యాసనోర్ ఫారెస్ట్ డిసీజ్, ఇట్లాంటివి కూడా కేరళకి డిసీజ్ ప్రయారిటీ ప్యాథోజన్స్గా WHO ఫ్లాగ్డ్ అంటే హైలైటెడ్ అని అర్థం. ఫ్లాగ్ అంటే అర్థం ఏంటి? హైలైట్. Kerala has at the moment one active case of 43-year-old man from Ramanattukura in Kozhikode. కేరళలో ఎట్ ద మూమెంట్ ప్రస్తుతానికి ఒక్క యాక్టివ్ కేస్ మాత్రమే ఉంది. 43 సంవత్సరాల వయసున్న రామనట్టుకుర, కోజికోడ్లో. హీ రిమైన్స్ ఆన్ వెంటిలేటర్ సపోర్ట్ ఎట్ ద కోజికోడ్ గవర్నమెంట్ హాస్పిటల్. అతను కోజికోడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో వెంటిలేటర్ సపోర్ట్ పైన ఉన్నాడు. నో ఫ్రెష్ కేసెస్ హ్యావ్ కమ్ అప్ సిన్స్ దెన్. అప్పటి నుంచి ఒక్క ఫ్రెష్ కేస్ కూడా రాలేదు. ఆఫ్టర్ ఇంటెన్సివ్ కాంటాక్ట్ ట్రేసింగ్ అండ్ స్క్రీనింగ్. కాంటాక్ట్ ట్రేసింగ్ అంటే ఇతను ఎవరెవరితో కాంటాక్ట్లోకి వెళ్ళాడని వాళ్ళందరినీ ట్రేస్ చేశారు, వాళ్ళందరినీ స్క్రీన్ చేశారు. ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా ముందు జాగ్రత్తలు పాటించారు. అందువల్ల ఒక్క ఎడిషనల్ ఫ్రెష్ కేసు కూడా రాకుండా ఆపగలడం అనేది జరిగింది. ద 2018 Nipah outbreak immortalized in film and art, which caused 17 deaths and affected 23 people, 18 lab confirmed, spread primarily on person-to-person contact, with the index patient reportedly transmitting the virus to 15 others, including healthcare workers. 2018లో వచ్చిన నిపా అవుట్బ్రేక్ ఇమ్మోర్టలైజ్డ్ ఇన్ ఫిల్మ్ అండ్ ఆర్ట్లోను ఫిల్మ్లో నిపా వైరస్ మీద ఒక సినిమా కూడా తీశారు. ఇమ్మోర్టలైజ్ అంటే అర్థం ఏంటమ్మా? మొర్టాలిటీ అంటే చనిపోవడం కదా. ఇమ్మోర్టల్ అంటే చావు లేకుండా మారడం. అంటే నిపా అవుట్బ్రేక్ వచ్చి వెళ్ళిపోయింది, కానీ దాన్ని ఒక మూవీ రూపంలో తీయడం వల్ల అది ఎప్పుడు కావాలన్నా మనం చూడగలిగే ఒక అవకాశం ఉంది. దానికి చావు లేకుండా దాన్ని ఇమ్మోర్టలైజ్ చేశారు. అది కలకాలం ఉండేలాగా ఆర్ట్ ద్వారా, ఫిల్మ్ ద్వారా చేయడం అనేది జరిగింది. ఈ వైరస్ అనేది 2018 వచ్చిన అవుట్బ్రేక్ అంటే సడన్ స్ప్రెడ్. ఇది 17 చావులకి కారణమైంది. 23 మందిని ప్రభావితం చేసింది. ఎఫెక్ట్ చేసిందంటే వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యారు. 18 ల్యాబ్ కన్ఫర్మ్డ్ 18 మంది. సో ఇది ఎలా వచ్చిందంటే ఇట్ స్ప్రెడ్ ప్రైమరీలీ ఆన్ person-to-person కాంటాక్ట్. ఒక పర్సన్ ఇంకో పర్సన్కి కాంటాక్ట్లోకి వెళ్ళడం ద్వారా స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగింది. విత్ ఇండెక్స్ పేషెంట్ అంటే ఫస్ట్ ఎవరికైతే వచ్చిందో మెయిన్ పేషెంట్ రిపోర్టెడ్లీ ట్రాన్స్మిటింగ్ ద వైరస్ టు 15 others. అతని నుంచే ఇంకొక 15 మందికి స్ప్రెడ్ అవ్వడం, ట్రాన్స్మిట్ అవ్వడం అనేది జరిగింది, ఇంక్లూడింగ్ హెల్త్ కేర్ వర్కర్స్. సిన్స్ దెన్ అప్పటి నుంచి ఇట్ హ్యాస్ హ్యాడ్ కేసెస్ or outbreaks in 2019, 21, 23, 24 and 25. Almost every year except for 2020 and 2022 నిపా వైరస్ కేసెస్ లేదా అవుట్బ్రేక్స్ కేరళలో వస్తూనే ఉన్నాయి. హిస్టారికలీ ఇన్ ఇండియా a devastating outbreak was noted in 2001 in West Bengal and later a few cases were detected again in 2007. ఓవరాల్గా ఇండియా మొత్తం తీసుకుంటే మనకి డివస్టేటింగ్ అంటే డ్యామేజింగ్, డెస్ట్రాయింగ్, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేసిన అవుట్బ్రేక్ 2001లో వెస్ట్ బెంగాల్లో, ఆ తర్వాత 2007లో మళ్ళీ ఫ్యూ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. ఎర్లియర్ దిస్ ఇయర్ ఆన్ January 26, 2026 2 laboratory confirmed cases of Nipah virus infection were reported from West Bengal. వెస్ట్ బెంగాల్లో కూడా ల్యాబ్ కన్ఫర్మ్డ్ 2 కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది. బోత్ హెల్త్ కేర్ వర్కర్స్, ఇద్దరు కూడా హెల్త్ కేర్ వర్కర్స్. దిస్ వాజ్ ఆల్సో కంటైన్డ్ అండ్ నో ఫర్దర్ కేసెస్ వర్ రిపోర్టెడ్. ఇది కూడా కంటైన్ అంటే కంట్రోల్ చేయబడింది అండ్ ఫర్దర్ కేసెస్ ఏవి కూడా రిపోర్ట్ చేయబడలేదు అని చెప్పి ఇక్కడ మనకి రాయడం జరిగింది. సో ఈ పర్టికులర్ మనం ఎప్పుడైనా సరే ఒక ఆర్టికల్ చదివేటప్పుడు రీడింగ్ కాంప్రహెన్షన్ పర్స్పెక్టివ్లో దాన్ని డీల్ చేయాలనేటప్పుడు మనం ఆర్టికల్ని పారాగ్రాఫ్ వైజ్ స్ప్లిట్ చేయాలి.
సో పారాగ్రాఫ్ 1 ఏం చెప్తోంది, అలాగే పారాగ్రాఫ్ 2 ఏం చెప్తోందని మనం చూడాలి. ఒక పారాగ్రాఫ్ అయిన తర్వాత వీ హ్యావ్ టు ట్రై టు సమ్మరైజ్ ఇట్. సో ఆ పారాగ్రాఫ్ని మనం సమ్మరైజ్ చేయడానికి ట్రై చేయాలి. పారాగ్రాఫ్ 2 అయ్యాక దాన్ని సమ్మరైజ్ చేయడానికి ట్రై చేయాలి. ఆర్ యూ కెన్ సే వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ పారాగ్రాఫ్ 1, వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ పారాగ్రాఫ్ 2. సో పారాగ్రాఫ్ 1లో మెయిన్ ఐడియా ఏంటి, పారాగ్రాఫ్ 2లో మెయిన్ ఐడియా ఏంటి అని చూశాక అప్పుడు కంబైన్డ్ మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి, ఓవరాల్ సమ్మరీ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేయాలి. సో దిస్ ఈస్ హౌ యూ ఏస్ రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ లేదా ఆర్సీ ప్యాసేజెస్ని మనం ఈ రకంగా డీల్ చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఒక పారాగ్రాఫ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఈ పారాగ్రాఫ్లో మెయిన్ ఐడియా ఏంటి, మెయిన్ ఐడియా ఏంటి అంటే కేరళలో నిపా వైరస్ అనేది రావడము, దానికి గల కారణాలు, దాన్ని ఎట్లా కంట్రోల్ చేసింది అనే విషయాలు, ఇవన్నీ కూడా మనం పారాగ్రాఫ్ 1లో మనం చూసాం. ఇప్పుడు పారాగ్రాఫ్ 2కి వెళ్దాం. It is clear that human activity on the fringes of forest zones, encroaching into traditional habitats of the fruit bats, has a central role to play in the transmission of the virus. In time, this originally zoonotic infection jumped to humans. So basically, ఇక్కడ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ క్లియర్, ఒక విషయం క్లియర్. ఏంటి క్లియర్? దట్ హ్యూమన్ యాక్టివిటీ ఆన్ ద ఫ్రింజెస్ ఆఫ్ ఫారెస్ట్ జోన్స్, ఫారెస్ట్ జోన్ బౌండరీలో, ఫారెస్ట్ అడవుల యొక్క బౌండరీస్లో హ్యూమన్ యాక్టివిటీ పెరగడం అనేది, ఎన్క్రోచింగ్ ఇంటూ ట్రెడిషనల్ హ్యాబిటాట్స్ ఆఫ్ ఫ్రూట్ బ్యాట్స్ యొక్క ట్రెడిషనల్ హ్యాబిటాట్స్ అంటే అవి నివసించే ప్రాంతాలు, అంటే ఫ్రూట్ బ్యాట్స్ నివసించే ప్రాంతాల్లోకి హ్యూమన్ యాక్టివిటీ పెరగడం, మనుషులు వాటి స్పేస్లోకి వెళ్ళిపోవడం. ఇట్ హ్యాస్ ఎ సెంట్రల్ రోల్ టు ప్లే ఇన్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద వైరస్. ఎందుకంటే మీకు చెప్పాను దీనికి హోస్ట్ ఏంటి, ఫ్రూట్ బ్యాట్స్. ఆ ఫ్రూట్ బ్యాట్ అనేది మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ వైరస్ హ్యూమన్స్కి ఎందుకు ట్రాన్స్మిట్ అవుతుంది, మనం ఆ ఫ్రూట్ బ్యాట్స్ ఉండే ప్రాంతాల్లోకి మనుషులు వెళ్ళిపోతున్నారు, హ్యూమన్ యాక్టివిటీ పెరిగిపోతుంది. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ ఒరిజినల్లీ జూనెటిక్ ఇన్ఫెక్షన్, అంటే ఒకప్పుడు ఇది జంతువులకు మాత్రమే ఉండే ఇన్ఫెక్షన్ అనేది మెల్లగా హ్యూమన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. Repeatedly, the source of infection has been traced to consuming contaminated fruits or contact with water sources contaminated by bats. అయితే ఎందుకు హ్యూమన్స్లో వస్తుందని చెప్తే కన్ఫర్మేషన్ ఎలా వచ్చింది మనకి, కంటామినేటెడ్ ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ బ్యాట్స్ ఏ ఫ్రూట్స్ అయితే కంటామినేట్ చేసాయో, కలుషితం చేసాయో, టచ్ చేసాయో వాటిని మనం కన్జ్యూమ్ చేయడం వల్ల, లేదా వాటర్ రిసోర్సెస్ కంటామినేటెడ్ బై బ్యాట్స్ కంటామినేట్ చేసిన, కలుషితం చేసిన వాటర్ రిసోర్సెస్ని మనం తీసుకోవడం వల్ల, వీటి వల్ల మనం హిస్టారికల్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది జరిగింది, మనలోకి హ్యూమన్స్లోకి వచ్చేస్తుంది. దిస్ ఆల్సో ఇండికేట్స్ దట్ ది ఓవరాల్ అప్రోచ్ షుడ్ బీ ఫ్రమ్ ఏ వన్ హెల్త్ పర్స్పెక్టివ్, కన్సిడరింగ్ ఎన్వైరన్మెంటల్ అండ్ హ్యూమన్ యానిమల్ ఇంటర్ప్లేస్ విత్ హ్యూమన్స్ అండ్ నాట్ ఏ మియర్ హెల్త్ కేర్ యాంగిల్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ సెంటెన్స్. సో ఇది మనకి ఇంకా ఏం ఇండికేట్ చేస్తుంది, ఓవరాల్ అప్రోచ్ షుడ్ బీ ఫ్రమ్ ఏ వన్ హెల్త్ పర్స్పెక్టివ్లో మనం ఓవరాల్ అప్రోచ్ని తీసుకోవాల్సి ఉంటుంది. కన్సిడరింగ్ ఎన్వైరన్మెంటల్ అండ్ యానిమల్ ఇంటర్ప్లేస్ విత్ హ్యూమన్స్, హ్యూమన్స్తో ఎన్వైరన్మెంటల్ మరియు యానిమల్ ఇంటర్ప్లేస్ని మనం దృష్టిలో పెట్టుకొని అని అర్థం అనమాట. అంటే బేసిక్గా వన్ హెల్త్ అనగానే మనం ఇలా చూడాలి, హ్యూమన్ హెల్త్ అనేది దేంతో సంబంధం లేకుండా ఉండేది కాదు. ఇట్ ఈజ్ ఇంట్రిన్సికలీ లింక్డ్ టు యానిమల్ హెల్త్, ఇట్ ఈజ్ ఆల్సో లింక్డ్ టు ఎన్వైరన్మెంట్. అంటే మనుషుల యొక్క హెల్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యానిమల్ హెల్త్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ హెల్త్ ఆల్సో. ఎందుకంటే మనం వాటితో సంబంధం లేకుండా మనం బ్రతకం. వీ కాన్స్టెంట్లీ ఇంటరాక్ట్ విత్ యానిమల్ వరల్డ్, వీ కాన్స్టెంట్లీ ఇంటరాక్ట్ విత్ ఎన్వైరన్మెంట్. సో ఎన్వైరన్మెంట్ని మంచిగా చూసుకోవాలి, యానిమల్స్ని మంచిగా చూసుకోవాలి, అప్పుడే మన హెల్త్ కూడా బాగుంటుంది. ఈ అప్రోచ్నే మనం వన్ హెల్త్ అప్రోచ్ అని చెప్పి అంటాం, లేదా వన్ హెల్త్ పర్స్పెక్టివ్ అని చెప్పి అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి కీవర్డ్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఇప్పటివరకు మీరు చూసిన కీవర్డ్స్ వచ్చేసి, ఒకటి WHO యూజ్ చేసిన ప్రయారిటీ ప్యాథోజన్ అనే పదం, ఇప్పుడు చెప్తున్న వన్ హెల్త్ పర్స్పెక్టివ్, ఈ రెండు కూడా మీకు కీవర్డ్స్గా మనం తీసుకోవాలి. ఈ రెండు మనకి అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్ మీ మైండ్లోకి వెళ్ళిపోవాలి, వీటి అర్థం ఏంటో మీకు తెలియాలి.
అండ్ నాట్ ఏ మియర్ హెల్త్ కేర్ యాంగిల్. ఇది ఓన్లీ హ్యూమన్ హెల్త్ కేర్ యాంగిల్ మాత్రమే కాదు. అంటే జబ్బు వచ్చింది ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము లేకపోతే దానికి వ్యాక్సిన్ కనిపెట్టేస్తామని ఆలోచిస్తే సరిపోదు. దీని సోర్స్ హ్యూమన్స్ యానిమల్స్ నుంచి లేకపోతే ఎన్వైర్న్మెంట్ నుంచి కూడా వస్తుంది కాబట్టి వన్ హెల్త్ పర్స్పెక్టివ్లో దీన్ని డీల్ చేయాలి. ద స్టేట్స్ హిస్టరీ ఆఫ్ నిపా అవుట్ బ్రేక్స్ అండ్ ఇట్స్ లెర్నింగ్స్ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ టు ప్రైమ్ ఇట్స్ హెల్త్ కేర్ సిస్టమ్ to meet such healthcare emergencies at the primary and secondary hospitals itself. The state's history of Nipah outbreaks చరిత్ర, హిస్టరీ అంటే ఏంటమ్మా చరిత్ర, అండ్ ఇట్స్ లెర్నింగ్స్ మరియు దాని నుంచి నేర్చుకున్న లెర్నింగ్స్ హ్యావ్ ఎనేబుల్డ్ ఇట్ టు ప్రైమ్ అంటే సిద్ధం చేయడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైమ్? టు గెట్ ఇట్ రెడీ, దాన్ని సిద్ధం చేయడము. ఇట్స్ హెల్త్ కేర్ సిస్టమ్, దాని హెల్త్ కేర్ సిస్టమ్ని సిద్ధం చేసాయి. ఎందుకు? అక్కడ ఎన్నోసార్లు నిపా అవుట్ బ్రేక్స్ వచ్చాయి, దాని నుంచి వాళ్ళు నేర్చుకున్న పాఠాలు అనేవి అక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ని ఇటువంటి హెల్త్ కేర్ ఎమర్జెన్సీస్ని హ్యాండిల్ చేయడానికి సంసిద్ధం చేయడం జరిగింది. అట్ ద ప్రైమరీ అండ్ సెకండరీ హాస్పిటల్స్ ఇట్స్ టెరిషరీ వరకు వెళ్లకుండా, అంటే మనకి విలేజ్ లెవెల్లో పిహెచ్సిస్, టౌన్ లెవెల్లో సెకండరీ హాస్పిటల్స్లోనే వీటిని హ్యాండిల్ చేసేలాగా అక్కడ హెల్త్ కేర్ ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అయింది. This is the other lesson from Kerala for pandemic preparedness. పాండమిక్ ప్రిపేర్నెస్ విషయంలో ఇంకొక లెసన్ మనం కేరళ నుంచి నేర్చుకోవాల్సింది ఇదే. ఇట్స్ సిస్టమ్ హ్యాస్ బికమ్ అడెప్ట్ ఎట్ మెయింటైనింగ్ ఎ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఫర్ కేసెస్ ఆఫ్ acute encephalitis, watching out for clusters and with clinical efficiency, deploying protocols to control further spread and reach all those who need medical assistance. సో ఓకే, కేరళ నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడింది నిపా వైరస్ గురించి. దిస్ ఈజ్ ద అదర్ లెసన్ ఏంటి? ఇట్ సిస్టమ్ హ్యాస్ బికమ్ అడెప్ట్ అంటే అర్థం ఏంటమ్మా? చాలా స్కిల్ఫుల్ అయింది. అడెప్ట్కి ఆపోజిట్ ఇనెప్ట్ అంటే స్కిల్ లేకపోవడం, అడెప్ట్ అంటే స్కిల్ ఉండడం. అట్ మెయింటైనింగ్ ఏ హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఫర్ కేసెస్ ఆఫ్ acute encephalitis. సో acute encephalitis విషయంలో కూడా ఒక కన్నేసి ఉంచడం అనేది జరుగుతుంది. వాచింగ్ అవుట్ ఫర్ క్లస్టర్స్ అంటే గ్రూప్స్ లేదా ఏరియాస్ ఎక్కడివి ఎక్కువగా వస్తుందనే దానిపైన ఒక కన్నేసి ఉంచుతున్నారు. విత్ క్లినికల్ ఎఫిషియన్సీ, డెప్లాయింగ్ ప్రోటోకాల్స్ టు కంట్రోల్ ఫర్దర్ స్ప్రెడ్. అంటే ఎక్కడ వస్తుందో ఐడెంటిఫై చేసిన తర్వాత ఎఫిషియెంట్గా అది ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరెవరికి మెడికల్ అసిస్టెన్స్ అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. చాలా ఎఫెక్టివ్గా కేరళ చేయగలుగుతుంది. సో ఇది ఆర్టికల్ యొక్క సారాంశం. ఇప్పుడు ఈ ఆర్టికల్ దేని గురించి అడిగితే యూ మైట్ సే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నిపా. ఇది నిపా గురించి అని మీరు అనుకుంటారు. నో, దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ నిపా. సో ఆర్టికల్ ఓవరాల్గా దేని గురించి మాట్లాడుతుంది? ఇట్ టాక్స్ అబౌట్ కేరళాస్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్. అంటే ఇటువంటి వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే అప్రోచ్ గురించి ప్రధానంగా మాట్లాడుతుంది. నిపాని ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకున్నారు, నిపా గురించి మాట్లాడారు కాదని చెప్పట్లేదు. బట్ ద ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ కేరళాస్ ప్రిపేర్డ్నెస్ రాదర్ దాన్ నిపా వైరస్ యాజ్ సచ్. అది గుర్తుపెట్టుకోండి. సో రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ మనం ఒకసారి గమనిద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మెయిన్ ఐడియాకి సంబంధించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ద ప్యాసేజ్? సెంట్రల్ మెసేజ్ ఆఫ్ ద ప్యాసేజ్ని ఏది రిఫ్లెక్ట్ చేస్తుంది? యాజ్ ఐ టోల్డ్ యూ మల్టిపుల్ టైమ్స్, సెంట్రల్ మెసేజ్ అనేది ఎలా ఉండాలి? ఇట్ హ్యాస్ టు బి బ్రాడ్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్స్డ్. సో ఆర్టికల్లోంచి రావాలి. బ్రాడ్ అంటే వేరియస్ ఆర్టికల్ మాట్లాడుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కవర్ చేయాలి. అండ్ ఎక్స్ట్రీమ్గా కాకుండా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ర్యాపిడ్ అర్బన్ డెవలప్మెంట్ షుడ్ బి ఎంటైర్లీ హాల్టెడ్. ఇట్లాంటి పదాలు చూసినప్పుడు మీరు కేర్ఫుల్ అయిపోవాలి. ఎంటైర్లీ, ఎక్స్ట్రీమ్, బ్యాలెన్స్డ్కి ఆపోజిట్ ఇది. ఇలాంటి ఎక్స్ట్రీమ్ పదాలు కంప్లీట్గా ఆపేయాలి, అది తీసేయాలి, ఇది తీసేయాలి, ఇలాంటి పదం చూడగానే 99% అది తప్పు అవుతుంది. Global pandemic preparedness requires shifting away from local clinical containment strategies towards a singular focus on international vaccine distribution. ఇది కంప్లీట్గా తప్పు. ఎందుకంటే దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. అసలు వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ గురించి డిస్కషనే జరగలేదు. డిస్కషన్ జరిగినప్పుడు అది కరెక్ట్ ఆన్సర్ ఎలా అవుతుంది? ఏ రకంగానూ కరెక్ట్ ఆన్సర్ అవ్వడానికి ఆస్కారం లేదు. Successfully mitigating zoonotic threats like Nipah demands an integrated One Health approach combined with an institutionally primed healthcare system capable of rapid and proactive containment. This is absolute beauty. ఎందుకంటే ఇది బ్రాడ్గా ఉంది. ఎందుకంటే మరి ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ గురించి మాట్లాడుతోంది, ప్రొయాక్టివ్ కంటైన్మెంట్ గురించి మాట్లాడుతోంది, మనం మాట్లాడుకున్న వన్ హెల్త్ అప్రోచ్ గురించి కూడా డిస్కస్ చేస్తోంది. అండ్ ఇది చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ కూడా చూద్దాం. మాన్సూనల్ క్లైమేట్ షిఫ్ట్స్ ఆర్ ద సోల్ కెటలిస్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఆర్ ద సోల్ అంటే అవి మాత్రమే. సోల్ అంటే మీనింగ్ ఏంటి? అవి మాత్రమే. ఆర్ ద సోల్ క్యాటలిస్ట్ ఫర్ acute encephalitis clusters. సోల్ అంటే మీనింగ్ ఏంటమ్మా? అవి మాత్రమే అని. అగైన్
ఎక్స్ట్రీమ్, కాబట్టి అది కూడా తప్పు. ద బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి. లుక్ ఎట్ ద ఇన్ఫరెన్స్ క్వశ్చన్. బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ వాట్ కెన్ బి లాజికలీ ఇన్ఫర్డ్ అబౌట్ కేరళాస్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్. సో రిపీటెడ్గా చెప్తున్నాను, ఆర్గ్యుమెంట్, ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ నుంచి ఫ్లో అయ్యేది ఇన్ఫరెన్స్, ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసేది అజంప్షన్, అజంప్షన్ ప్రొవైడ్ సపోర్ట్ టు ది ఆథర్స్ ఆర్గ్యుమెంట్, ఇన్ఫరెన్స్ ఫ్లోస్ ఫ్రమ్ ఆథర్స్ ఆర్గ్యుమెంట్. సో కాబట్టి మీరు ఆథర్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఏది మనం ఇన్ఫర్ చేయొచ్చో చూడండి. ఇట్ హెస్ సక్సెస్ఫుల్లీ ఎలిమినేటెడ్ ఆల్ ఎకలాజికల్ వల్నరబిలిటీస్. కేరళ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది అన్నిటిని ఎలిమినేట్ చేసిందన్నారు. అగైన్ దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్. ఫైట్ చేయగలుగుతుంది, ఎలిమినేట్ చేయలేదు. ఇట్స్ పాస్ట్ ఎన్కౌంటర్స్ విత్ క్రైసిస్ మేనేజ్మెంట్ హ్యావ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ స్పెషలైజ్డ్ డయాగ్నోస్టిక్ విజిలెన్స్ అండ్ ప్రోటోకాల్ డ్రివెన్ కంటైన్మెంట్ కేపబిలిటీస్ అట్ ఫౌండేషనల్ లెవెల్. ఎస్, క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో కేరళకున్న పాస్ట్ ఎన్కౌంటర్స్ అంటే ఇప్పటికే చాలా ఫేస్ చేసి ఉండడం వల్ల డయాగ్నోస్టిక్ విజిలెన్స్, ఏదన్నా వస్తే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనే విషయంలో కానీ, ప్రోటోకాల్ డ్రివెన్ కంటైన్మెంట్ క్యాపబిలిటీస్ అంటే ఏదైనా వచ్చినప్పుడు అది స్ప్రెడ్ అవ్వకుండా ఎట్లా కంటైన్ చేయాలి, కంట్రోల్ చేయాలనే విషయంలో ప్రోటోకాల్స్ ఆల్రెడీ డెవలప్ చేసేసారు. ప్రోటోకాల్ అంటే ప్రొసీజర్స్, ఏ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి, ఏదైనా ఒక కేసు వస్తే నిపా వైరస్ వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలనే క్లియర్ కట్ ప్రొసీజర్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అది కూడా ఫౌండేషనల్ లెవెల్లో, ప్రైమరీ హెల్త్ కేర్ లెవెల్లోనే వచ్చేసాయి. కాబట్టి వాళ్ళు ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఇది మనం ఆర్టికల్ నుంచి ఫ్లో అవుతుంది. ఇది ఇట్ ప్రయారిటైజెస్ ట్రీటింగ్ అడ్వాన్స్డ్ రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ ఎక్స్క్లూజివ్లీ. అడ్వాన్స్డ్ రెస్పిరేటరీ ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, అసలు దీని గురించి డిస్కషన్ అనేది జరగలేదు. ఇట్ యాక్ట్స్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ఇంటర్నేషనల్, ఇది కూడా కొంచెం ఎక్స్ట్రీమ్గా ఉంది. ఇంటర్నేషనల్ హెల్త్ క్లాసిఫికేషన్తో సంబంధం లేకుండా ట్రై చేస్తుంది. ఇగ్నోరింగ్ ప్రయారిటీ, నో, అట్లా ఏమీ చెప్పలేదు. ఇది కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి. Look at the third question. With reference to the passage, consider the following assumptions made by the author. Author యొక్క assumptions, as I told you, assumptions ఎలా ఉండాలి? Assumptions must support the argument. Author యొక్క ఆర్గ్యుమెంట్స్ని సపోర్ట్ చేయాలి. అజంప్షన్స్ సపోర్ట్ ఆర్గ్యుమెంట్, ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోండి. ఆంథ్రోపోజెనిక్ డిస్టర్బెన్సెస్ ఇన్ ట్రెడిషనల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ డైరెక్ట్లీ ఆల్టర్ ద ఎక్స్పోజర్ పాత్వేస్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ వైల్డ్ లైఫ్ రిజర్వాయర్స్. ఎస్ ఆర్ నో? ఆంథ్రోపోజెనిక్ అంటే హ్యూమన్ మేడ్, హ్యూమన్ కాజ్డ్, మనుషుల ద్వారా వచ్చే డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కడ? ఇన్ ట్రెడిషనల్ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్. అవి ట్రెడిషనల్గా వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్లో మనుషుల వల్ల వచ్చే డిస్టర్బెన్స్ ఏం చేస్తాయి? ఎక్స్పోజర్ పాత్వేస్ని ఆల్టర్ చేసేస్తాయి, అంటే చేంజ్ చేస్తాయి. ఎస్ ఆర్ నో? ఎస్. వాటిని కెలికేయడం వల్ల, ఉన్నది ఉన్నట్టుగా ఉంచకుండా మనం కెలికేయడం వల్ల, ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల అది ఇలాంటి డిసీజెస్ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి కారణం అవుతుందని చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఆధార్ ఆర్గ్యుమెంట్కి సింక్ అవుతుంది. ఎందుకంటే ఆధార్ మాట్లాడుతూ కాజెస్ చెప్పేటప్పుడు ఆంథ్రోపోజెనిక్ కాజెస్ కూడా చెప్పారు. కేరళ యొక్క ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ చెబుతూనే ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ ఉన్నాయని కూడా చెప్పారు. కాబట్టి ఆధార్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేస్తుంది. Early epidemiological intervention through maintaining a high index of diagnostic suspicion is crucial to preventing localized viral index cases from escalating into widespread transmission. Widespread transmissionsగా అది ఎస్కలేట్ అవ్వకుండా, అంటే సమస్య పెద్దది అవ్వకుండా చేయాలంటే ఏం చేయాలి? ఎర్లీ ఎపిడెమియాలజికల్ ఇంటర్వెన్షన్, ఎర్లీగా ఇంటర్వీన్ అవ్వాలి. ఎలా? త్రూ మెయింటైనింగ్ ఏ హై ఇండెక్స్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సస్పిషన్ మెయింటైన్ చేయాలి. ఏ చిన్న అనుమానం వచ్చినా సరే వాళ్ళని ఐసోలేట్ చేసేయాలి, వాళ్ళ నుంచి వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చూడాలి. కాంటాక్ట్ ట్రేసింగ్, వాళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్లోకి వెళ్ళారో వాళ్ళని ట్రేస్ చేయాలి, వాళ్ళని డయాగ్నోస్ చేయాలి, స్క్రీనింగ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మనకి లోకలైజ్డ్గా ఉన్న వైరస్ ఇండెక్స్ కేసెస్, ఇండెక్స్ అంటే మెయిన్ క్యాండిడేట్, అది మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోకుండా వైడ్ స్ప్రెడ్ ట్రాన్స్మిషన్ కింద మారకుండా మనం చేయగలుగుతాం. ఇది కూడా ఆర్టికల్ని సపోర్ట్ చేస్తుంది. విల్ గో విత్ బోత్ 1 and 2. ఆథర్ చెప్పిన వ్యూ పాయింట్ని ఏదైతే సపోర్ట్ చేస్తున్నాయో అవన్నీ కూడా అజంప్షన్స్గా మనం తీసుకోవచ్చు. ఆథర్ చెప్పిన దాని నుంచి మనం డెరైవ్ చేయగలిగే వాటిని మనం ఇన్ఫరెన్సెస్ కింద తీసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్.